చేయకపోయినా నువ్వు అప్పటిదాకా ట్రై చేస్తా ఉంటే అది వేరేలాగా ఉంటుంది అంతే. ఇప్పుడు హౌస్ లో ఉన్న వేరే వాళ్ళకంటే ఓడిపోయాను అక్కడ, ఫినిష్ గేమ్ ఒక్కరే కదా వదిలేసి మధ్యలో వచ్చేసినావు కదా. గేమ్ అయిపోయింది, కొట్టాడు కదా మచ్చా, క్లీన్ పెట్టాడు. బజర్ అవ్వాలి, నాకు తెలుసు కదా మచ్చా విన్నర్ ఎవరు అవ్వాలి, విన్నర్ ఎవరో నాకు తెలుసు. అవునమ్మా, ఇప్పుడు ఒకవేళ ఒక బాక్స్ నేను చూసాను కదా మచ్చా, నేను చూసాను కదా, చూసి వచ్చాను నేను. ఇలా చూసాను, ఇలా చూసి అయిపోయింది, ఇది వచ్చాను, ఇంకెందుకు ఆడేది. అక్కడ బ్లాక్ స్టార్ ఇస్తారని ఉంటే అఫ్కోర్స్ ఐ వుడ్ హావ్ ప్లేడ్. బ్లాక్ స్టార్ పెరగడానికి ఇచ్చారు ఫస్ట్. వుడ్ హావ్ ఫినిష్ ద గేమ్ అంతే. ఒకటే పాయింట్, జస్ట్ ఖతం చేసి ఉంటే, ఆట ఖతం చేసి కన్ను తయారు ఓడిపోయిన కన్ను తయారు చేసి వచ్చినావు అంటే ఆ తర్వాత కదా ఎండ్ బజర్ వచ్చింది. తర్వాత ఫేస్ చేశాను కదా అలాంటి. అట్లా నేను అదే, ఇద్దరిలో ఎవరైనా ఓకే, ఒకరైనా ఓకే, గౌతమ్ లేకపోయినా ఓకే, ప్రాబ్లం లేదు. గౌతమ్ డిజర్వ్ కదా. నాదైతే ఐ అండర్స్టాండ్, అక్కడ 3 మెంబర్స్ ఉన్నప్పుడు 2 మెంబర్స్ రాదు, వీడు ఒక నేమ్ చెప్తాడు, అది రాదు నాకు క్లారిటీ. గౌతమ్ అట్లీస్ట్ ఇవ్వాల్సింది కదా అట్లా. సెకండ్ ఛాన్స్ అంటే అది రాంగ్ అవుతుంది. సెకండ్ ఛాన్స్ డైరెక్ట్ కంటెండర్, అక్కడ సెకండ్ ఛాన్స్ ఇచ్చింటే ఓకే రేస్ లో, ఇక్కడ డైరెక్ట్ నువ్వు చేస్తున్నావు అట్లా. ఇప్పుడు మీ ముగ్గురులో ఎవరైనా ఆడి గెలుచుకోనికి ఎవరినైనా పిక్ చేసుకోండి అంటే అప్పుడు ఇట్ ఈస్ సెకండ్ ఛాన్స్. అంటే గో ప్లే అండ్ విన్ దట్ కంటెండర్ అంటే దట్ ఈస్ సెకండ్ ఛాన్స్ టు ప్లే. బట్ హియర్ యు ఆర్ నాట్ గివింగ్ సెకండ్ ఛాన్స్, యు ఆర్ కన్ఫర్మింగ్ ద కంటెండర్. కన్ఫర్మ్డ్ దావిడా నువ్వు మా లైన్ లెక్క దా అన్నట్టు బాధపడినందుకు దానికి దీనికి కంటెండర్ ఇస్తే అలాంటి నేను ఏం చేసి వచ్చిరు, నువ్వు గోరి ఇరుక్కొని ఇరగొట్టుకొని ఆడినావు, గెలిచినావు, దాని తర్వాత కూడా బాగా చేసి ఆడినావు, గెలిచి కంటెండర్ అయినావు. ఇక్కడ తేజ ఓడిపోయి జస్ట్ సెకండ్ ఛాన్స్ కింద కంటెండర్ అన్నట్టు కదా. సో నా ప్రకారంగా చూస్తే ఎవరైతే ఇద్దరు ఇంకా గెలుపుకి దగ్గరకు వచ్చి ఎవరైతే ఓడిపోయినరు, గట్టి ఆడినరు, ఆటలో గట్టి పోటీ ఇచ్చిండ్రు, దే హ్యాడ్ దట్ ఫైర్, దట్ మాకు కూడా టికెట్ టు ఫినాలే కావాలి, కంటెండర్ అవ్వాలని కష్టపడి గట్టిగా ఆడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్సిడర్ చేసి జస్ట్ నువ్వు ఒక పాయింట్ పెట్టున్నా బాగుండు, మేబీ వాళ్ళ మైండ్ చేంజ్ అయ్యేదేమో అన్నట్టు. నువ్వు పాయింట్ పెట్టి ఓకే తేజ్ నాకు చేసినాడు ఓకే, బికాస్ ఈ లాస్ట్ ఆర్ ఇది పర్ఫార్మ్ 2 games పర్ఫార్మ్ లీస్ట్ వచ్చిండు కదా అట్లా. దాంట్లో బ్లాక్ స్టార్ రాలేదు. యాక్చువల్ బ్లాక్ తేజకి రావాల్సి, యాక్చువల్గా తేజకి రావాల్సింది. విష్ణు ఏదో టేబుల్ ముందు రూల్ చిన్నగా బ్రేక్ చేసిందని చెప్పి కొద్దిసేపు ముందు ఉన్నదని విష్ణుకి ఇచ్చిండు, కానీ అక్కడ 2 games లో కూడా ఆయన లీస్ట్ బాగుంది. ఇక్కడ గౌతమ్ 4 games లో కూడా టాప్ ఆల్మోస్ట్. ఒక నేమ్ పెట్టకుండా నేను అనుకున్న నేమ్ పెట్టావు అనుకున్నా, నేమే పెట్టలేను అంటే అది రాంగ్ మచ్చా నిజంగా. వాళ్ళు నీకు చెప్పారు, నువ్వు దానికి ఓకే చెప్పావు, అలాగ అయిపోయింది. అట్లా అయిపోయిందా? నువ్వు ఒక నేమ్ చెప్పి వాళ్ళు ఒప్పుకోలేదంటే దట్ సెకండరీ. నువ్వు ఒక నేమ్ చెప్పలేదు, దట్ ఈస్ వేర్ యూ నీడ్ టు పుట్ యువర్ పాయింట్స్, దట్ ఈస్ వేర్ యువర్ పర్సనాలిటీ కమ్స్. నువ్వు గట్టిగా మాట్లాడాలి. చెప్పేది కూడా నీకు అదే, మంచిగా పాయింట్స్ పెట్టి